దేవుని నామానికి వందనాలు. ఈ పవిత్ర దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో హాజరై తీరడానికి దేవుడు కనిపించిన భాగ్య తరగతులు బట్టి దేవునికి స్తోత్రం. పక్కన ఉన్న వారిని చూసి మీరు ఆరాధనకు వచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. ఆరాధన చేసినందుకు స్తోత్రం అని చెప్పండి. దేవుడిని గణపరచడానికి భాగ్యం దొరికి మోసం చెప్పండి స్తోత్రం అని. ఆరాధనకు వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పండి. హల్లెలూయా. ఒకరొకరికి కృతజ్ఞత కలిగేటటువంటి దేవుడి పక్కన దేవుడి సన్నిధిని ఆరాధన చేసి తీరడానికి దేవుడు ఆయుష్ ఆరోగ్య బలం శక్తిని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఎందరో మరణ పడకలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చి దేవునికి చప్పట్లు కొట్టి అన్య భాషలతో మాట్లాడి దేవునికి ఆరాధన చేయడానికి భాగ్యం దొరికింది కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ పవిత్ర దేవుడి యొక్క దాసులు మన మధ్యలో ఉన్నారు. ఆయనకి మనం సమయాన్ని అప్పచెప్పి తీరాలి. అందుకే ప్రత్యేకంగా మన మధ్యలోకి వచ్చిన మెల్బెట్ మాస్టర్ గారు కూడా మన తెలియవస్తే ఆయనకి సమయాన్ని చెబుతాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజల యొక్క భూత భావి భవిష్యత్తును ప్రస్తావించుచున్న ఒక మాటగా మనకి కనబడుతున్నది. ప్రతి దేవుని యొక్క బిడ్డకి భూత భావి భవిష్యత్తు ఉన్నదని తెలుసు తీరాలి. ఈ భూతకాలంలో జరిగినవన్నీ మన జీవితంలో ఆలోచించకపోతే అసహ్యమైనది, గుర్తుకు తెచ్చుకోవడానికి యోగ్యత చెందలేనిది. కానీ భవిష్యత్తు ఇప్పుడున్న కాలం భవిష్యత్తు కాలం నీవేం చేయవచ్చు, నిర్ణయించుకు తీరొచ్చు. ఇప్పుడు నీ జీవితాన్ని నీవు నిర్ణయించిన విధానమే నీ భవిష్యత్తు బాగుపడాలా వద్దా అన్నది నిర్ణయించుకు తీరేది. ఇప్పుడు నువ్వు దేవునికి ఆరాధన చేస్తే భవిష్యత్తు నీ జీవితం దేవునికి మేలు కలిగేటటువంటిది. ఇప్పుడు నువ్వు అన్య భాష మాట్లాడి తీరితే భవిష్యత్తు నీ పిల్లలకు సంతాన భాగ్యం వచ్చి తీరితే వాళ్ళ అభిషేకం పొందిన పిల్లలుగా మారి తీరుతారు. ఇప్పుడు నువ్వు ఆరాధన చేయలేదు అనుకో, అప్పుడున్న పిల్లలు ఎలా గలీజిగా తయారవుతారో నువ్వే చూసుకో. దానికి గత కాలంలో ఉన్న అనేక స్వజనుల కుటుంబం మీరు చూసుకోండి. గత కాలంలో వారి దేవునికి సేవించలేదు, గత కాలంలో అవకాశం దొరికినప్పుడు దేవుని దగ్గరికి రాలేదు, భవిష్యత్ కాలం కోసం ఉన్న దానిని ఏం చేయలేదు, సమకూర్చుకోలేదు. కాబట్టి పిల్లలు నాశనం అయిపోయారు. అందుకే మనం వ్యవసాయం చేసిన వారు వ్యవసాయం చేసిన తర్వాత వచ్చే పంట కోసం ఏం చేస్తారు, వారు తయారు చేస్తారు, విత్తనం దాచి పెట్టుకుంటారు. ఈ పక్కన నీరుని కడుగుతున్నమాట భవిష్యత్ కాలంలో నీ పిల్లలు వివాహాలు చేసి సంతాన భాగ్యం కల్పించి వస్తే వారు దేవునికి విత్తనంగా ఉంటారా లేదా ఈ విచారం చేసుకో. ఈ రోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చింది, ఈ రోజు దేవునికి నువ్వు సేవించింది, ఈ రోజు దేవునికి నువ్వు గణపరిచేది, ఈ రోజు దేవుని దగ్గరికి నువ్వు వచ్చేది, ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నదే భవిష్యత్ కాలానికి విత్తనంగా మారిపోయేది. దయచేసి మీ కాలు బట్టి నేను చెప్తున్నాను, భవిష్యత్ కాలానికి ఉన్న విత్తనం నపుంసక విత్తనం కాకుండా, పనికిరాని విత్తనం కాకుండా, దేవునికి పనికిరాని కాకుండా ఉన్న విత్తనంగా కాకుండా ఇప్పుడు జీవితం చెప్పవచ్చు. ఇప్పుడు దొరికినప్పుడు సమయానికి ముందు వచ్చి దేవునికి ఆరాధన చేసుకో. లేకపోతే దేవుడి సమయానికి కూడా విలువ నేర్పించి తీరుతాడు. నాకు లేదనుకుంటాను. అంటే దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది, దేవుని యొక్క సన్నిధిలో గడుపుట 1000 సంవత్సరాలు. ఇప్పుడు నువ్వు సమయానికి వచ్చావు అనుకో, 1000 సంవత్సరాలు బాగుంటుంది అని అర్థం. ఇప్పుడు నువ్వు నీకు నచ్చిన టైంలో వచ్చావు అనుకో, 1000 సంవత్సరాలు ఉన్న తరగతిలో జీవించిన సకల మనుషులకు, నీ కుటుంబ తరగతిలో వచ్చిన వంశావళికి నీ మూలంగా శాపం వచ్చిందన్నాడు. అర్థం కాలేదు. హలో, 1000 సంవత్సరాలు ఉన్న తరగతిలో జీవించిన వాళ్ళు కుక్క దగ్గర తిడతారు, పంట ముందు తిడతారు. ఏమని? నువ్వు వారికి శుభం కల్పించే విధానం ఇచ్చుకు తీరలేదని. దానికి మంచి ఉదాహరణ చెప్తా. ఆదాము తప్పితం చేసినందుకు నేటికి కూడా ఆదాము తిడుతున్నాడు. అర్థం కాలేదు. ప్రసవ వేదన కలిగినప్పుడు అమ్మని ఎంత కావాలో అంత తిడుతున్నాడు. ప్రసవ వేదన కింద అడవికి తెలుసు. ప్రసవ వేదన కిందినప్పుడు వచ్చిన ఆ తీవ్రత రావడానికి ఉన్న కారణం ఎవరో చేసిన. ఆలోచించు, కాయాల్సిన తిట్లు కాయాలా వద్దా ఇప్పుడే నిర్ణయించు. ఆయుష్ ఉన్న సమయంలో, ఆరోగ్యం ఉన్న సమయంలో, సమయం ఉన్న సమయంలో దేవునికి ఏం చేసుకో, ఆరాధన చేసుకో. లేకపోతే సమయం దొరకదు. సమయం దొరకలేనప్పుడు ఏడ్చినా ఏం చేసేది లేదు, ప్రసక్తి లేదు. 10 మంది కన్యక గురించి చెప్పబడుతున్నది. బుద్ధి ఉన్నవారు శ్రద్ధ కలిగి, బుద్ధి ఉన్నవారు జీవితం గురించి ఆలోచన కలిగి భవిష్యత్తుకు శుభం కలిగించే ప్రక్రియ నుంచి తీరారు. బుద్ధి లేని వారు లోకానికి అపశక్తి నుంచి తీరి లోకానికి చెడైన
దేవునితో ఏ రీతి కలిగిన అనుబంధం లేకుండా వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు కూడా కొందరికి తెలియట్లేదు యేసయ్యని పెళ్లి కుమారుడు అన్నది. కొందరికి ఇప్పుడు కూడా తెలియదు. ఆలస్యంగా మధు వస్తే పెళ్లి కుమారుడు రూమ్కి వెళ్ళిపోతాడు. నువ్వు గాలి తిరుగుడు తిరిగేసి తిరిగితేనే ఉండి తిరిగావు. అర్థం కాదని అనుకుంటా. నువ్వు పెళ్లి కుమార్తెవా కాదా అన్నది నువ్వే విచారణ చేసుకో. అంటే బైబిల్ ప్రస్తావించేది సంఘం పెళ్లి కుమార్తెగా సిద్ధం కలుగుండి తీరి మాయా మడతలు ఏమీ లేకుండా, ఏ రీతి కలిగిన మాలిన్యము లేకుండా, ముడతలు లేకుండా సమయానికి ముందు హాజరై తీరాలి. ఈ సమయం కరెక్ట్ కాలేకపోతే నేను ఈరోజు ప్రార్థన చేసేవా నీ గడియార కరెక్ట్ నువ్వు కరెక్ట్ అయి తీరాలి. లేకపోతే సమయాలున్న విలువ రేపో దేవుడు నీకు లెక్క అప్పచెప్పి నేర్పిస్తాడు. అందుకే మాటలు నువ్వు దేవుడి వాక్య భాగంలోకి నేను వెళ్ళాలని కోరుచున్నాను. ఏదైతే మనం చదివిన వాక్య భాగంలో ద్వితోపదేశకాండం 29వ అధ్యాయం 1 నుంచి 9వ వచనం వరకు చదివినప్పుడు దేవుని యొక్క నమ్మకత్వం లేకపోతే దేవుని యొక్క విశ్వస్తత్వం బోధించుచున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. దేవుడు నమ్మదగిన వాడు అని పగటిలో దేవుని యొక్క నమ్మకత్వం ఆగిపోయి తీరట్లేదు. దేవుడు చెప్పిన పనిని నెరవేర్చే దేవుడు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి గుర్తు పెట్టేది దేవుడి యొక్క మహాబలం చేత ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు ఇశ్రాయేలీయులను ఏం చేశారు? బయటికి రప్పించారు అన్నదాన్ని మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు చదివినప్పుడు మనం చూసి తీరొచ్చు. దాని అర్థం ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశం వరకు వచ్చే ప్రయాణంలో దేవుడు వారికి సహాయకుడిగా ఉండేవాడు. దేవుడు వారికి అవసరం తీర్చిన దేవుడు అయి ఉండేవాడు. దేవుడు వారి జీవితానికి సౌకర్యాలు సదుపాయాలు అన్ని చేసి పెట్టిన వాడిగా కనిపించి తీరుతున్నాడు. అందరితో ఆగిపోవట్లేదు. శత్రు రాజ్యాలు వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసేటప్పుడు దేవుడు వారిని కాపాడి తీరారు. దాని అర్థం వారు అద్భుతాలు చూసుకుంటూనే దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరి వచ్చి తీరింది. దేవుని బిడ్డలుగా అన్నిటికన్నా శ్రేష్ఠ అద్భుతం ఏంటో తెలుసా? నువ్వు దేవుడిని ఎరిగి తీరడం, దేవుడి నిన్ను పోల్చుకు తీరడం, దేవుడితో ఉన్న సహవాసం ప్రారంభించి తీరడమే అన్నిటికన్నా భాగ్యకరమైన అద్భుతం. అందుకే బైబిల్ చెప్తున్న పాపుల లిస్టులో నేను అతమ పాపిని, ఘోర పాపిని, నేను పాపుల లిస్టులో నేను నంబర్ 1 గా ఉండేవాడిని. అక్కడి నుంచి దేవుడు నన్ను ఏం చేశారు? విడిపించారు. అదే నా జీవితంలో కలిగి వచ్చిన భాగ్య తరగతి. ఆ భాగ్యాన్ని చూచి, ఆ అద్భుతాన్ని చూచి దేవుడు యొక్క బిడ్డలు చేయాలి. హృదయాన్ని నిశ్చయించుకు తీరి దేవుడి మీద ఆధారపడి తీరాలి. దేవుడి నమ్మకస్తుడైతే నువ్వు కూడా నమ్మకస్తుడై ఉండి తీరాలి. సమయానికి నమ్మకస్తుడై ఉండి తీరాలి. సమయం దేవుడు ఇచ్చినప్పుడే నమ్మకత్వం చూపించుకోగలిగి. ఉద్యోగంలో 4 నిమిషాలు లేట్ అయిపోతే పెనాల్టీ పోతుంది. ఉద్యోగం దేవుడిలోంచి కట్ చేసేస్తారు. నీ శాలరీ దేవుడు కట్ చేశారు ఊహించుకో. కారణం ఏంటిది? విధాయక చూపించాల్సిన నమ్మకత్వం చూపించిన బీ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ టైం. సమయానికి అది సద్వినియోగపరుచుకు తీరాలి. దేవుని యొక్క సువార్త చేసి తీరడానికి ఏం చేయాలి? ప్రతి వేదికను ఉపయోగించుకు తీరాలి. అందుకే అద్భుతాలు చూడడం మాత్రం కాదు, అద్భుతాలతో మనం ఏం చేయాలి? నమ్మకస్తులుగా మారి తీరాలి. నీ సంఘానికి నువ్వు నమ్మకస్తుడివా? నీ ఇంటికి నీవు నమ్మకస్తుడివా? నీ కుటుంబానికి నువ్వు నమ్మకస్తుడివా? భార్యగా నువ్వు నమ్మకస్తుడివా? భర్తగా నువ్వు నమ్మకస్తుడివా? సంఘ బిడ్డగా నువ్వు నమ్మకస్తుడివా? సేవకుడిగా నీవు నమ్మకస్తుడివా? పని చేసిన కాలం నువ్వు నమ్మకస్తుడివా? భూమిలో జీవించిన నీవు నమ్మకస్తుడా కాదా? దేవుడి నమ్మకస్తుడై తీరితే నీవు నమ్మకస్తుడై తీరడానికి ఎందుకు సిద్ధపడట్లేదు? అర్థం కాలేదు ఇప్పుడు కూడా. నమ్మకత్వం అంటే ఏంటిది? ఇచ్చిన పనిని ఏం చేయడం? బాధ్యత కలిగి పూర్తి పరుచుకు తీయడం. అర్థం కాలేదు. అందరికీ ఆశీర్వాదం కావాలి, కానీ నమ్మకస్తులు అతి తక్కువ. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పేది నమ్మకస్తులుగా మారి తీరాలి. బైబిల్ చెప్పే ఒక మాట, దేవుని యొక్క దూతలు నమ్మకస్తులు కాబట్టి దేవుడు వారికి ఆరాధన చేయడానికి ఒక వేదిక వారికి ఇచ్చారు. దేవుడు నీకు పాట పాడడానికి అవకాశం ఇస్తే నమ్మకస్తుడై ఉండి తీరు. దేవుడు నీకు వాక్యం చెప్పడానికి వాక్యం తెలియదు, నేను ప్రిపేర్ అవ్వలేకపోతే దేవుడు రిపేర్ చేస్తాడు. అర్థం కాలేదు. నువ్వు దేవుడి దగ్గర ప్రిపేర్ అవ్వడానికి నీకు వారానికి 7 రోజులు చేత కానప్పుడు రిపేర్ చేయడానికి దేవుడు మనుషులను రెడీ చేస్తారు. ఏసు నామంలో కొందరు ప్రిపేర్ అవ్వట్లేదు, దేవుడు రిపేర్ చేయండి. మా వల్ల కాదయ్యా, రిపేర్ చేయాల్సిన చెప్పండి. దాని సాక్ష్యాలు రాబోయే రోజులు మేము రిపేర్ అయ్యింది. అందుకే దేవుడు యొక్క బిడ్డగా ప్రిపేర్ అయితేనే రిపేర్ అవ్వగలిగింది. రిపేర్ అయితేనే ప్రిపేర్
ఆశీర్వాదం రావాలంటే నమ్మకస్తుడై ఉండి తీరాలి. నీ సంఘం ఉంటే నీ సంఘానికి నీవేమై ఉండి తీరాలి, నమ్మకస్తుడై ఉండి తీరాలి. అదే సంఘానికి నమ్మకస్తులు లేరు. అందుకే కొడుకు కానీ దుమ్మా ఉంటుంది. నమ్మకస్తుడు కాదు, పరమ దొంగలు. అర్థం కాలేదు. ఆరాధన ఎగ్గొట్టిన పక్క దొంగలు. ఇలాగే వెళ్ళి బోధించింది. అది ఎప్పుడు పత్రిక చెప్పిన కొందరికి అలవాటు అయిపోయింది. ఏంటిది ఆరాధన ఎక్కడంటే ఆ మనసు బండరాయి కన్నా ఘోరరాయి అయిపోయింది, దునామైట్ రాయి అయిపోయింది. కాలం వెళ్ళింది. వాటికి ఏమి లేదు. నేను నమ్మకస్తుడు అవ్వాల్సిన వేదిక ఓకే. ఆ నమ్మకస్తుడైన వేదిక ఆరాధనకున్న వేదిక. అర్థం కాలేదు అనమాట. మీరు హాస్పిటల్కి వెళ్తాడు, డాక్టర్ చెప్తాడు ఒకసారి నెల వరకు ఏం తినాలి, యాంటీబయాటిక్ తినాలి. నేను ఒకరోజే తింటా, తర్వాత నాకు అక్కర్లేదంటే ఎవరు నష్టం? నీ నష్టం నువ్వే కోరడు. నమ్మకస్తుడిగా మారి తీరు. దేవుడు నీకు పోషించుతున్నాడు, దేవుడు నీకు సంరక్షించుతున్నాడు, దేవుడు నీకు ఆశించి తీరుతున్నాడు, దేవుడు నీకు నడవడానికి శక్తి ఇచ్చాడు, దేవుడు నీకు పరిగెట్టడానికి ఓపిక ఇచ్చాడు. అందుకే దేవుడు నమ్మకస్తులు అవ్వాల్సిన సమయంలో ఏమైంది తీరాలి. అందుకే మోసేసాగే పదవికి గుర్తించేది 5 దేశం నుంచి ఇప్పటి వరకు వచ్చింది దేవుడికి. దేవుడు నమ్మకస్తుడు కాబట్టి నువ్వు నమ్మకస్తుడివే కాదా. నమ్మకస్తుడు కాని వారికి గర్వం వచ్చేది. నేనేదో అయిపోయానని, నా ద్వారా ఏదో జరిగిపోతున్నదని. ఏ పర్వాలేదు, ఇదే పని సాతానికి కూడా జరిగి తీరింది. ఇప్పటి గల నమ్మకస్తులను దేవుడు వెలిగి తీరుతున్నాడు. అయితే నీవు నమ్మకస్తుడుగా నమ్మకస్తుడై తీరితే దేవుడు నీకేం చేస్తాడు? ఉడంబడిక చేసే కొన్ని బాధ్యతలు నుంచి తీరుతాడు. అదే దాని 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చదివినప్పుడు నమ్మకస్తులైన వారికి దేవుడు ఏమిచ్చాడు? ఉడంబడిక దేవుడు అందరికీ ఉడంబడిక ఎవరు? ఉడంబడిక అదే వివాహం చేసుకోవాలి, పరిస్థితి వివాహం చేసుకోవాలి. పరిస్థితి వివాహం చేసుకున్నాడుగా ఉడంబడిక విషయం చేస్తాను. ఉడంబడికలో నువ్వేమి ఏం చెప్పి తీరుతున్నావు? ఉడంబడికలో దేవుని యొక్క సమక్షంలో, దేవుని యొక్క దేవదూతల సమక్షంలో నువ్వు చెప్పే మాట స్థిరమైనది, అది అంగీకారాలకు యోగ్యమైనది. దాన్ని పూర్తి పరిచి తీరుతానన్న బాధ్యత. అదే కాదు. అందుకే రక్షణ పొందేటప్పుడు నువ్వు యేసయ్య దేవుడు అని చెప్తే యేసయ్య మాత్రమే నీకు దేవుడు, ఇంకెవరు కూడా నీకేం కాకూడదు. యేసయ్య దేవుడు అయితే ఆరాధన కొట్టలేవు, యేసయ్య దేవుడు అయితే ఉపవాసం చేయకుండా ఉండలేవు, యేసయ్య దేవుడు అయితే దేవుడు సువార్త చేయకుండా ఉండలేవు, యేసయ్య దేవుడు అయితే ఉడంబడిక ఎప్పుడు గుర్తొచ్చుతూనే. హలో, రక్షణ పొందేటప్పుడు ఏం ఉడంబడిక చేశావు? ఇటు పక్క నుంచి అటు పక్క దేవుడు, ఇటు అటు దేవుడు, అటు దేవుడు ఇటు నీవు, ఇద్దరి మధ్యలో ఏమైంది? ఒక మాట ప్రస్తావించబడింది. ఏమి? నేను నిన్ను తప్ప ఇంకా దేవుడిని నేనేం చేసేది లేదు, సేవించేది లేదు, ఆరాధన చేసేది లేదు, మొక్కేది లేదు, మాంసిచ్చేది లేదు, ప్రాణం ఇచ్చేది లేదు, శరీరం ఇచ్చేది లేదు. అలాగైతే నీ శరీరం, శక్తి, సామర్థ్యం మొత్తం ఎవరికి వాడబడగలిగి తీరాలి. అర్థం కాలేదనుకుంటా. నీ బలం, నీ బుద్ధి, నీ ఆలోచన, నీ సోమత, నీ డబ్బు, నీ హోదా, నీ అంతస్తు ఎవరికై ఉండి తీరాలి. దేవుడు నీకు పని ఇచ్చిందే, పని చేసుకో. ఎంతమంది ఆత్మలను తెచ్చేవాడు ఎవరు ఎక్కడుతాడు? ఆత్మ తేలేకపోతే నీకు ఆ పని ఇవ్వడం మన దేవుడిని కన్నం పెట్టి మోసం చేసావు. అర్థం కాలేదనుకుంటా. దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, ఆ ఇంటి లోపల అందరినీ పిలిపించి ప్రార్థన జరిపించావు, అందరినీ పిలిపించి విడుదలకు కారణమైంది. దేవుడు నీకు వండించాడు, వండించినప్పుడు ఎంత మాత్రం దేవుడు యొక్క కమిట్మెంట్ గుర్తు పెట్టుకున్నాడు, దేవుడు యొక్క ఉడంబడికలను గుర్తు పెట్టించుకున్నావు. దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ చూసినప్పుడు ఎంత మాత్రం దేవుడు యొక్క ఉడంబడికకు ప్రాధాన్యత ఇచ్చిన వాడివి అన్నది గుర్తొచ్చింది నీరేది. అందుకే కొంత రచన పడే ఊరికే చెప్తారు యేసయ్య నా దేవుడు. యేసయ్య నీ దేవుడు అయితే లోకం ఎందుకు వెళ్ళలేదు మాత్రం? హలో, యేసయ్య నీ దేవుడు అయితే లోకాన్ని నీవేం చేయగలిగి తీరాలి, విడిచిపెట్టగలిగి తీరాలి. లోక మాలిన్యం మనం ఏం చేయకూడదు, ప్రభుత్వం పరిచేటట్టుగా రాకూడదు. లోక ప్రక్రియ కాదు, నీలో నుంచి రావాలి, నీలో నుంచి రావాలి. ఉడంబడిక ఆధారమైన వాక్య ప్రక్రియలో తీరాలి. అందుకే ఉడంబడిక దేవుడు ఎవరెవరితో చేసేది? ఉడంబడిక దేవుడు కుటుంబాలతో చేసేది, ఉడంబడిక దేవుడు నాయకులతో చేసేది, ఉడంబడిక దేవుడు ఎవరితో చేసేది? ప్రియులతో చేసేది. ఉడంబడిక దేవుడు ఎవరితో చేసేది? పరదేశులతో చేసి తీరేది. ఉడంబడిక దేవుడు ఎవరితో చేసేది? భవిష్యత్తు కాలంలో జన్మించడానికి ఉన్న పిల్లలతో కూడా దేవుడు ఉడంబడి. దాని అర్థం నువ్వు ఏ రోజు యేసయ్య
రక్షణ అంగీకరించి తీరవు, ఆ రోజు నుంచి నీ వంశావళికి నీవేమించి తీరుతున్నావు? ఒక ఉడంబడికకు ప్రస్తావన ఇచ్చి తీరుతున్నావు. నువ్వు రక్షణ పొందలేకపోతే నీ పిల్లలు రక్షణ పొందవు. అర్థం చేసుకోలేకపోతే చేసుకోండి. నువ్వు ఉపవాసం చెయ్యలేకపోతే పేక వరకు తింటే నీ పిల్లడు పేకకు మించి తింటాడు. కారణం ఏంటిది? వడ్డీకి మొదలెట్టికి వెళ్ళలేదు. ఆదాము పాపం చేసిన తర్వాత చెట్టు సాటినే జక్కై నువ్వు పేక పెట్టినావు అనుకో, అది పేక మించి తింటాడు. అలా రావట్లేదు. అదో నువ్వు ఆరాధన రెండే కొట్టావు అనుకో, నీ కొడుకు సంవత్సరాలు జీవితాన్ని ఎలా వస్తుంది. నువ్వు కొడుకు తీసుకురాదేమో అడిగి దొరికిన అవకాశం నువ్వేం చేసావు? అర్థం కాలేదు. అందుకే ఉడంబడికకు ఏమిచ్చి తీరాలి, కమిట్మెంట్ కలిగిన వారు ఎవరికి తీరాలి. అందుకే రక్షణ పొందేటప్పుడు తీసుకున్న నిర్ణయం ఏం కాకూడదు. తుపాకీ నీ మీదకి వచ్చినప్పుడు కూడా ఏం చేయకూడదు, వాటి నుంచి వెళ్లి తీరకపోకూడదు. కత్తి పేక మీద పెట్టినా ఏం చేయకూడదు, వెళ్లి తిరిగేది లేదు. వెళ్లి మనకి కదా బైబిల్ అయితే పిరికి ఆత్మ దేవుడు ఇచ్చిన ఆత్మ కాదు. అందుకే కదా పిరికోలు ఎక్కడ స్వతంత్రించరు, దేవుని స్వతంత్రించరు. విగ్రహారాధన చేసిన దేవుడి రాజ్యం స్వతంత్రించరు. అంతం చెప్పేవాళ్ళు దేవుడి రాజ్యం స్వతంత్రించరు. సత్యరూపిగా జీవించిన వారు మాత్రమే. అందుకే రక్షణ పొందేటప్పుడు ఉడంబడికే, బాప్తిజం తీసుకునేటప్పుడు ఉడంబడికే, ఆత్మశక్తిని పొందుకునేటప్పుడు ఉడంబడికే, వివాహం పరిశుద్ధ వివాహం చేసుకున్నప్పుడు ఉడంబడికే. విచారణ చేయి, మనసాక్షి ఉన్నాడు పరిశుద్ధ వివాహం చేసుకుంటాడు. హలో అర్థం కాదు. పరిశుద్ధ వివాహం జరిగేది ఏంటిది? భార్య భర్త చెప్పాలి. ఏం చెప్పాలి? ఉడంబడిక వాచకం చెప్పాలి. ఏంటిది? నా పక్కన నిలబడిన ఈ స్త్రీ నా భార్యగా, నా పెళ్లిపిటిగా, నాకున్న భాగ్యస్వామిగా నేనేం చేస్తున్నాను? అంగీకరించి తీరుతున్నాను. గుర్తు తెచ్చుకోండి. అసలు ఏం చెప్పేది? సుఖములో, దుఃఖములో, కష్టములో, వేదనలో, కన్నీటిలో, కన్నీరు లేని సందర్భంలో బాగున్నా బాగులేకపోయినా నేను నిన్ను ఏం చేసి తీరుతా? భార్య కాదు, నేను నిన్ను పోషిస్తా, లాభిస్తా, పాలిస్తా, నడిపిస్తా. మాట మాటకి అమ్మ ఇంటికి పంపించడం కాదు, నచ్చకపోతుంది. నువ్వే ఊరికి సందేశం ఎత్తడం, నేను నమ్ముంచకండి మా ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది, అమ్మ ఇంటికి వెళ్ళినట్టే నువ్వు వెళ్ళలేదు. అప్పుడు ఉడంబడిక నా భార్య అక్కడ ఉండాల్సింది కదా, నా భార్య నా ఇంట్లో ఉండాల్సింది. హలో అర్థం కాలేదు. కొందరికి ఇప్పుడు కూడా ఐగుప్తు అనుబంధం లాగే ఉంది. భార్య అమ్మాయి సొంత ఇల్లు. అర్థం కాలేదు. వివాహం పరిశుద్ధ వివాహం చేసిన తర్వాత బైబిల్ చెప్పేది నీ అమ్మ నాన్నని నీవే వేయాలి. ఎలా విడిచిపెట్టాలి అంటే ఈ రోజు నుంచి వేరే వెళ్ళిపోవాలని కాదు. దాని అర్థం వారి కుటుంబం వేరే, నీది కుటుంబం వేరే. మీ నాయన వచ్చి నీ గడ్డి తినాలని చెప్పకూడదు, మీ భార్య అయితే గడ్డి తినాలి. హలో అప్పుడు చెప్పాలి. ఏంటి నాయన నా మాట నువ్వు వినో, ఎందుకు నువ్వు నాకు మేడ పెడతావు? ఏంటి భార్య నా మేడ పెడతాను. నేను భార్య చెప్పింది నేనేం చేయాలి? ఉడంబడికి నేను ఆన్ చేశాను, నీతో చేయలేదు. చెప్పగలిగేటట్టుగా దమ్ము కలిగిన ఉడంబడికి ప్రస్తావించి చెప్పలోనే ఇటు వంగుతాడు, అటు వంగుతాడు. అర్థం కాదు. అందుకే బైబిల్ చెప్పేది ఆదామవ్వలకి అమ్మా నాన్న లేనప్పుడు దేవుడు చెప్పిన మాట, వివాహం చేసిన తర్వాత నీవేం చెయ్యాలి? అమ్మా నాన్నను ఏం చేసి తీరాలి. హలో పరిశుద్ధ వివాహం చేసినట్టయితే దానికి నిర్దించారు. హలో దేవుడి నీకు ఒక కుటుంబముగా వేరుపరిచి ఆ ఉడంబడికలో నువ్వు నీ భార్య నువ్వు పోషించాలి. నీ భార్య విషయం నువ్వు చూసుకోవాలి. అర్థం కావాలి. నీ భార్య కొన్ని అవసరం నువ్వు తీర్చుకోవాలి. భార్య కూడా అదే రీతిగా భర్త కొన్ని అవసరం ఎవరు తీర్చుకోవాలి? ఉడంబడిక చేసినట్టు తీర్చుతాడు. అర్థం కాలేదు. ఇలా ఎందుకు అలా చేసేది? ఈ ఉడంబడిక గుర్తుకొస్తుంది. ఏ ఉడంబడిక? సంఘ సమక్షంలో నిలబడి, దేవదూతల సమక్షంలో నిలబడి, అందరి సమస్యలో చేతిలో బైబిల్ పట్టేసుకొని దేవుని యొక్క నామంలో చేసిన ప్రస్తావన నేను పూర్తి పచ్చగలిగిన వాడుని ఏం చేస్తారు? వాని ఒక రోషం వచ్చి ఆ ఉన్నవారు భవిష్యత్ తరగతికి మంచి వేదికను తయారు చేయగలిగారు. ఉడంబడికకు
తీరాలి. బాప్తిజం కూడా ఒక రీతి కలిగిన ఉడంబడికే. హలో, ఏదో వాటిగా చెప్పాడు మునిగి పెట్టాడు. నాయన కాకరకాయలు ఎన్ని మునిగినారు, చేదు పోకపోతే కాకరకాయకి ఏ అర్థము లేదు. కొన్ని సంఘాల్లో కొన్ని కాకరకాయలు ఉన్నాయి, ఎన్ని మారినా ఏమి ఉండవు. అర్థం కాలేదు అంటున్నా. ఎన్ని మునిగినా ఏం కాదు. అందుకే బాప్తిజం ఒకసారి దేవుడు ఇచ్చింది. హల్లెలూయా. బాప్తిజం రెండు రీతిగా బైబిల్ చెప్పేది. ఒకటి నీటి ద్వారా ఉన్న బాప్తిజం, రెండోది పరిశుద్ధాత్మ ద్వారా ఉన్న బాప్తిజం. నీటి బాప్తిజంలో ఎలా మునిగి బయటకు వచ్చావో, పరిశుద్ధాత్మ బాప్తిజంలో కూడా ఏం చేయాలి, మునిగి బయటికి రావాలి. మునగకపోతే నీ పాట మాకొద్దు, నీ తొప్పు కొట్టేది మాకొద్దు, మునగకపోతే నీదేది మాకొద్దు. నిన్ను నీవు తడిపించుకోలేని నీరు నాకెందుకు, నీ దాహం తీర్చని నీరు నాకెందుకు, నిన్ను పోషించలేని సరుకు నాకెందుకు, నీ ఇంటికి పనికిరాని సరుకు నాకెందుకు. నేను దానికి తిరిగేవాడిని కాదు. నీవు తినేది నేను తింటాను, నీకు పనికి వచ్చేదే నేను. మొదటి పాత బట్టలు అరిగిపోయింది, సిరిగిపోయింది, అన్ని దానం చేసేస్తారు. దానం కూడా అనుకుంటున్నాను. తిరిగింది, జరిగింది అని ఇచ్చేస్తారు. బాబు అది ఇచ్చుకోవడానికి కాదు, మంచిది. చిరగా లేదు వీరు వాళ్ళ ఉంది కదా, ఇది ఇచ్చుకోవడానికి మనసు ఉంటే అది కూడా ఇచ్చుకోవడానికి మనసు తెచ్చుకో. అర్థం కాలేదు అనుకుంటా. వచ్చే మాట బాప్తిజం తీసుకునేటప్పుడు ఉడంబడిక చేస్తున్నా. ఏంటిది? నేను క్రీస్తును ధరించుకున్నా. ఎవరిని ధరించుకున్నాను? నేను క్రీస్తుని ధరించుకుంటే ఎక్కట్లేను. మరి నువ్వు క్రీస్తుని ధరించితే ఆదివారం ఆరాధన ఎక్కొట్టదు, క్రీస్తు ఏడుస్తాడు. ఇంకా దేవుడు మరి చెప్పట్లేదంటే దాని అర్థం ఏంటిది? అర్థం కాదు. మరి నీకు చెప్పట్లేదంటే ఏదో తేడా ఉంది. మందు బట్టి కాడికి వెళ్ళారు, చిల్లర లేదని చెప్పేసి ఎవడో నీకు చెప్పాడు, వెళ్ళి మందు బట్టి కాడికి వెళ్ళి ఏం చేసుకో, అటుకు పెట్టేటప్పుడే క్రీస్తుని ధరించిన క్రీస్తు నాయన 2 సెకండ్స్ కన్నా మించి అక్కడ ఉండకూడదు, పరిగెళ్ళిపో. మరి నీరు అది చెప్పలేదంటే ఉడంబడిక బాప్తిజం తీసుకున్నప్పుడు క్రీస్తుని ధరించింది, క్రీస్తు పేరుతో ఇంకెవడో ధరించుకోవడం. అదేం కాలేదు. నలుగురు కూర్చొని మందు తాగుతున్నారు. అక్కడికి ఏదో రీతిగా మనం పిలవడానికి ఎలా వచ్చేటప్పుడు లోపల క్రీస్తు చెప్తాడు, నాయన నువ్వు ఉడంబడిక ఆదర్శ పురుషుడివి, క్రీస్తు ఉడంబడిక చేస్తుంది, నీకెక్కడ ఏం లేదు. అని అక్కడ కీర్తన ఒకటి చెప్తున్నది, ఏంటిది? పాపుల మార్గంలో కూర్చోక, దుష్టుల సలహాలో ఏం చేయకుండా ఆరాధించదు. ఆడికి ఏం పని? ఆడికి వాక్యాన్సమే పని, ఆరాధన పాల్గొనమే పని. అర్థం కాలేదు. దేవుడికి సమయం గడపడమే ఆయనకి పని. అలాగే తీరితే భవిష్యత్తు బాగుంటుంది. చెప్పిన మాట, ఆయన నీటి కాలువ ఎదుట నిలబడిన మొక్కలే ఉన్నది, వాటి ఆకులు ఏం కావు. అక్కడ వరకే వివరణ ఇచ్చి తీరింది, దాని తర్వాత ఏమి ఇవ్వట్లేదు. పొలం గురించి వివరణ అక్కడ కనబడటలేదు. కానీ అక్కడ చెట్టుకి పొలం లేదు, ఉండదన్నా వంటది. అది నువ్వు అండర్స్టాండ్ చేసుకో, నువ్వు ఫలించాలి. బైబిల్ చెప్పేది మత్తయి సువార్తలో, పదమును బట్టే చెట్టుని ఏం చేసేది, గుర్తించేది. అర్థం కాలేదు. నీళ్ళలో మునిగి బయటకు వచ్చేదే ఫలం ఇవ్వు. క్రీస్తును నీవు ధరించుకోనుంటే ఏమి ఇస్తావు? నీ మాస్టర్ ఫలం ఇస్తావు. అది పని చేసి ఇవ్వాలి, సమయం గడిపేసి ఇవ్వాలి, జీవితాన్ని సమర్పించుకొని ఇవ్వాలి. ఏ రీతిగా ఫలమించుకోగలిగి తీరుతావో. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమి ఇచ్చుకోవాలి? వాళ్ళకి గర్భ ఫలమించుకోవాలి. ఎవరేదనుకో అయిపోతాడు. హలో, సంఘానికి వచ్చిన తర్వాత పాస్టర్ గారికి ఆత్మను ఇవ్వాలి. కారణం ఏంటి? ఆయన ఆత్మను కాసేవాడు, నువ్వు ఫలం పండించవు. హలో, ఈ 2024 సంవత్సరం ఎన్ని ఆత్మల సంఘాన్ని తీసుకొచ్చావు? ఎంతతో స్వార్థ చెప్పాను ఆయన రాళ్ళనైనా ఎన్ని సరఫరానికి ఎడతడగా దేవుడికి రాడా, బాగుపడదా, ఫలం రావాలి, నాలో ఫలం ఉంది కదా, పెంపుకు తిందా అని చెప్పాలి. ఉడంబడిక చేసిన వాడు ఏం చేస్తాడు? క్రీస్తుకు నా స్వభావం బయటకు. క్రీస్తు లోపల ఉండి తీరితే కిల్లి వ్యాపారం చేయడానికి వెళ్ళాం. ఎప్పుడు వస్తాయి? దేనికి?
కిలి వ్యాపారం చేస్తే గబలగా ఏమంటారు దాన్ని కిలీలో పోసే కొబ్బరికాయలాగా ఉంటారు ఒక సామాన్ ఉంటుంది దేవుని మీద పంట పండించేస్తున్నారు. తర్వాత దేవుని ఆపరా నాయన అవతలంలో నరకానికి తీసుకెళ్తే సామగ్రి అయితే దేవుని చేసి దేవా అని చెప్పడం సిగ్గనిపించట్లేదా? హలో అర్థం కాదు. ఇంకా కొద్దిగా ఇంకా సూపర్ఫిషియల్ విశ్వాసం ఉన్నారు. వీడి పేరు మీద దుకాణం పేరు ఉండదు, ఎవడి పేరు మీద ఉంటుంది? ఎవడో ఒకటి పేరు మీద ఉంటుంది. మందు శాఖ మందులు అందించారు. ఏ మందులు నాటు సార్ నాయన అమ్మ దేవు క్రీస్తును ఉడంబడికగా ధరించుంటే నేను నమ్మేది క్రీస్తును ధరించిన వాడు లోక సామగ్రహి ప్రకారం ఉన్న నడవడికలో ధరించుకున్నాడు. అర్థం కాలేదు. అక్కడ సిరిగింది, ఎక్కడ అరిగింది, ఇటు నుంచి అటు కన్ను వెళ్ళలేదు, ఇటు నుంచి అటు గాలి వెళ్ళలేదు. ఏ నీరు అది మగాళ్ళకి వర్తిస్తుంది, ఆడవాళ్ళకి వర్తిస్తుంది. దేవుడు శరీరం కప్పమని చెప్పారు, ప్రదర్శన పరచమని చెప్పాలి. అంతే కదా. మార్కు సువార్తలో పుస్తకం 4వ అధ్యాయంలో దురాత్మ పట్టిన ఒకటి గురించి వ్యాఖ్యానం ఒకటి చెప్పేది, వాడికి ఏముండేది కాదు. దాని అర్థం నీ బట్టల సంఖ్య తగ్గుతున్న కొద్దీ దెయ్యాల సంఖ్య నీలో పెరుగుతున్నది. క్రీస్తును ధరించిన వాడు సిరిగింది అరిగింది వేసుకోలేడు. క్రీస్తును ధరించిన వాడు ఏం చేస్తాడు? తను శుభ్రపరచుకోవడానికి ప్రయత్నం. కారణం ఉడంబడిక చేశాము. అదో బాప్తిస్మం ఒక ఉడంబడికే, పరిశుద్ధాత్మాభిషేకం ఒక ఉడంబడికే. ఏంటిది? పరిశుద్ధాత్మ పొందిన వారు మంచి ఆరోపణం పొందగలిగి అర్థం కాలేదనుకుంటా. అందుకే దొరికిన అవకాశంలో దేవునికి ఆత్మతో సత్యంతో అన్య భాషతో ఆరాధన చేయాలి. మూల భాషతో కాదు, శైవ భాషలతో కాదు, ఏ భాషలతో? అన్య భాషలతో. అన్య భాషల వరం దేవుడు ఇచ్చినదే. అన్య భాషలు మాట్లాడడానికి అవకాశం దొరికినప్పుడు దేవుడు ఇచ్చిన ఉడంబడిక. ఎవరికి? అంత్యకాలంలో సకల జనుల మీదకి నేనేమి పంపిస్తా, ఆత్మశక్తిని పంపే. ఎవడి లోపలికి ఆత్మ దూరుకొని రాదు. సినిమాలో హీరో ఎంట్రీ అయినట్టు రాదు. దురాత్మ కూడా రాదు. అర్థం కాదు. దురాత్మ కూడా రావాలంటే దానికి నీ మీద ఏదో అధికారం చెందేది ఉండాలి. ఇంటికి చదవండి. ఎలాగొక్కడో దురాత్మ ఉంటే ఏం చేసేస్తాడో ఆడికి స్నానం చేసేది ఉండదు. సమాజంలో కౌంటర్ చేస్తాడు. పంపు గల బతుకు, ఎప్పుడు సంఖ్యలతో ఏమై ఉన్నాను, బట్లింపబడి ఎప్పుడు కేకలు గోల్లే. ఆ ప్రదేశానికి ఎవడికి ఏం చేయనివ్వడు, రానివ్వడు. బట్టలు ఉండవు. ఏం చేస్తున్నాడు, ఏం బతుకుతున్నాడు, ఏ రీతి కలిగేటానికి ఏం ఉండదు. ఏ రీతి కలిగిన అవగాహన. కానీ యేసయ్య ఎక్కడికి వచ్చి అడుగు పెట్టగా అప్పటి వరకు నిర్మాణంగా కూర్చున్నాడు. ఏం చేశాడు? లెక్కలు మాత్రం కదా, దేవుని ఏం చేశాడు? దేవుని పరిశుద్ధుడా, నీకు నాకు అర్థం కాలేదు. నీకు నాకు ఏం పని? సమయానికి ముందు నన్ను ఏం చేయడానికి వచ్చావు? ఏంటి? సమయానికి తర్వాత ముందా? అందుకే సమయానికి తర్వాత రావద్దు, ముందు రండి. లేకపోతే 6,000 వెళ్ళింది నీ మీదకి వచ్చేది. ముందు ముందు ముందు. అందుకే యేసయ్య ఏం చేశారు? ఆ గెదర దేశంలో ఉన్న దెయ్యానికి దాని పేరు అడిగారు. అప్పుడు దానికి ఏముంది? పేరు కూడా ఉంది. హలో, దెయ్యానికి ఒక ప్రత్యేకత పేరు చెప్పండి. హలో, కొన్ని దెయ్యాలకు ఉన్న పేర్లు సర్టిఫికెట్లు ఒకలాగా, పలికేది ఇంకోలాగా. సారీ అంటే దెయ్యం అని చెప్పేది కానీ చెప్పలేదు. పేరు చెప్పట్లేదు, ఒరిజినల్ ఏం చెప్పట్లేదు కదా. యాకోబు నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఆయన ఏం చేశారు? తల్లి చూసుకున్నాడు. వాసన చూస్తే ఏం లాభం ఉంది? తల్లి చూసినప్పుడు ఏం లాభం మాట చూస్తే బయట ఇంకా ఉండమాట. అదే కాదు, నువ్వు ఉడంబడిక పుట్టివి, నువ్వు ఉడంబడిక కుమార్తెవి, నువ్వు ఉడంబడికకు ప్రాణాన్ని ఇచ్చిన వాడివి. చర్చి కాలం ఒకలాగా
చర్చికి వచ్చినప్పుడు ఏం పాటలు ఏమాలి ఇంటి కాడ కూడా ఉండాలి. చర్చికి తేలిగా ప్రైజ్లో సరే ఇంటి కాడ కూడా ఉండాలి. అక్కడ లేదు ఇక్కడ ఉత్తొత్తు నాయన అందుకే సాతాను తన పేరుని చెప్పాడు. పేరు చెప్పిన తర్వాత సాతాను ఏం చేశాడు తెలుసా? అనుమతి అడిగాడు యేసుకి. ఏమని? మమ్మల్ని ఎక్కడికి పంపించము. ఎందుకు? అపవిత్రమైన దానికే వెళ్తాది. పందులు అపవిత్రం కాబట్టి పందుల మీదకి వెళ్ళింది. పందుల మీద నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఆ ఊళ్ళో ఉన్న నివాసం మీదకి వెళ్ళింది. ఇటు నుంచి వదిలితే అటు నుంచి వెళ్ళిపోయి తీరుతుంది. హలో, ఏమాత్రమైంది? సంఘాల ఆరాధన చేసేటో దెయ్యాలు బయటకు వస్తే నీ మీద రావడం నువ్వు చూసుకో. ఏదైనా చదువుతుంటే ఎక్కేది మీదకి. ఉడంబడిలో ఉన్నవాడి మీద సాతానికి అధికారం లేవు. ఉడంబడికి ఆధారం చేయించిన వాడికి ఏ వేళ లేవు. దేవుని యొక్క ఆత్మశక్తి దిగినట్టు వాళ్ళు ప్రసాదించేది. వాళ్ళు ఆరాధన చేసేవారు. అర్థం కాలేదు. ఉడంబడిలో ఉన్నవాడు ఆరాధన చేశారు. ఉడంబడిలో ఉన్నవాడు అన్ని భాష మాట్లాడతారు. ఉడంబడిలో స్వార్థ చేశారు. ఉడంబడిలో ఉన్నవాడు దేవుని గురించి గట్టిగా మాట్లాడతారు. ఉడంబడిలో ఉన్నవాడు దేవునితో అనుమానం ధ్యానం చేయడు. విచారణ చేయడు. ఉడంబడికి ఉన్నది దేవుడు. ఉడంబడిక చేసేవాళ్ళు దేవుడితో. అందుకే ఉడంబడిక చేసిన వారి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేది. పరిశుద్ధాత్మ రావడానికి ఏం చెయ్యక్కర్లే. నువ్వు మనోవేదనతో దేవుడికి చెప్తే చాలు. దేవా ఉడంబడిక కలిగిన పరిశుద్ధాత్మ కుమ్మరించామని చెప్తావు. కుమ్మరించలేదండి, నన్ను కుమ్మరించలేవా? మూడవదిగా బైబిల్ 16వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివినప్పుడు అక్కడ చెప్పిన ఒక మాట, మోషే ఇశ్రాయేలు ప్రజలకి కొన్ని రహస్య పాపముల గురించి ఏం చేస్తున్నారు? విచారణ చెప్పింది, వారికి చెప్పి తీరుతున్నారు. కానీ 16వ వచనం నుంచి కిందకి చదివితే మొదటిది విగ్రహారాధన, రెండోది దేవుని దగ్గర నుంచి హృదయం తొలగించిపోవడం, మూడోది మనిషిని మోసం చేయడం. మూడు విషయాలు. ఒకటి విగ్రహారాధన, రెండోది హృదయం దేవుని దగ్గర నుంచి ఏమైపోవడం, దూరమైపోవడం, మూడోది సొంతంగా ఏం చేసేయడం. బాగున్నదే, ప్రాబ్లం లేదులే అనుకోవడం. అర్థం కాలేదు అనుకోండి. హలో, నేను దేవుడి దగ్గర బాగానే ఉన్నాను, నా ఆరాధన బాగా ఉందిలే, నేను చేసే పాటలు బాగానే ఉందిలే, ప్రాబ్లం ఏంటి లేదని కొందరు ఏం చేసుకుంటున్నారు? విచారణ చేసుకుంటూ తీరుతున్నారు. కానీ బైబిల్ చెప్పే ఒక మాట, ఆ విచారణలో ఒకసారి ఏం చేయాలి? ఆలోచించుకు తీరాలి. అందులో ఒకసారి నీ జీవితాన్ని ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచించుకు తీరాలి. విగ్రహారాధన ఉందా దేవుని బిడ్డలో? హలో, దేవునికి మించి దేనికి అధిక సమయం ఇచ్చిన అందరూ దశమభాగం పాల్గొని టైం ఇచ్చారు. నేను అంటాను 24 గంటలకి దశమభాగం వేయి. దాని అర్థం 2 గంటల 40 నిమిషాలు వ్యవధి ఇస్తే 3 గంటల లెక్కలేద్దాం. 3 గంటల లెక్కేద్దాం. ఇంకొక 20 నిమిషాలు కూడా వెళ్ళదు. 3 గంటలు 7 రోజులకి అదే 210 గంటలు. 210 గంటలలో 4 ఆత్మలు తయారు చేయలేవా? హలో, 210 గంటలు దేవుని కోసం ఖర్చు పెట్టిన నిలబడితే చాలా ఆత్మశక్తి దిగింది. వాక్యం చెప్పడానికి వాక్యం తీస్తే చాలు, వాక్యం ప్రజల హృదయం చదువుతుంది. వారి పాపం వారికి కనబడుతుంది. మనమందరం దీంట్లో నొక్కేస్తాం. దేంట్లో? దశమభాగం అది ఇవ్వకపోయిన పెద్ద తేడా లేదు. ఇది నుంచి అందించుకో. 2 hours 40 minutes. మరి మీరు 2 గంటలు నాకు ఏమి పే కాదా? వాక్యం చదువు, ప్రార్థన చెయ్యి, అన్ని వర్షంతో దేవుడికి ఆరాధన చెయ్యి, దేవునికి ఉడంబడిక మాట ఒక్కొక్కటి ఉచ్చరించు. 2 గంటల 40 నిమిషాలు ఎలా జరిగిపోతే నీకు తెలియదు. ఇది చెయ్యకపోయిన పెద్ద త్యాగం లేదు అనుకోవడమే పెద్ద తప్పు. అర్థం కాదు అనుకోండి. అందుకే ఏం కాకూడదు, సొంతంగా ఏం చేయకూడదు, మోసం చెయ్యకూడదు. దేవుని బిడ్డలకి ఏం లేదు, విగ్రహారాధన లేదు, మనం దేనిని సేవించట్లేదు.
మండలికి గుర్తులు వాక్యాలు కొందరి వాక్యమే విగ్రహం. నాకు ఈ వాక్యం అంటే చాలా ప్రియం. నాకు మిగతా ఏం పని కాదు పేడాలి ఏవో నాకు నాకే కాదు ప్రియం. మరి మిగతా అంటే అయ్యే నాకు పని చేయింది ఒక్కటే నాకు పని చేయాలి. అలాగే తల్లి కూడా పని చేయాలి కదా. యువలా కూలి పోసుకుని తెచ్చాను. హలో అంటే ముఖ్యమైన దాంట్లో ఏ వాక్యం దొరుకుతుంది దాన్ని పట్టేసుకుని సంవత్సరం అంతా జీవితం నాయన అదొక్కటి పట్టుకొని మిగతా వాక్యం కట్టుబాటు చేసుకుంటున్నాను. అదొక్కటి దేవుడికి గుర్తించేది. ఎందుకంటే దాని ద్వారా మిగతా అది కేవలం తోడు మాత్రమే, ముడికి మాత్రమే. దాని ద్వారా బైబిల్లో ఉన్న సకల వాగ్దానాలు ఏమై తీరాలి నీలోకి ముడిముడిగా ఒక్కొక్కటిగా నీకెదురా దాన్ని మాంత్రిక లక్షణాలతో పెట్టుకుంటారు. దేవుడు నాకు సాలిన దేవుడు ఎన్నింటిలో వాగ్దానం ఇచ్చినాడు. మిగతా వాగ్దానాలు ఏమైనాయో అది ఇస్తే మిగతా అన్నింటినీ కూడా దానికంటే దేవుడు కారణం ఈ ఒక్క వాగ్దానం కాదు, మిగతా వాగ్దానాలు కూడా ఈ వెనకాల ఏం చేయాలి నీ మీదకి అధికారం చేసుకుంటూ వచ్చి తీరాలి. అందరు ప్రార్థన విగ్రహాలు ఉన్నాయి. కావాలంటే ఇలాంటి రికార్డింగ్ చేసి మీ ప్రార్థన మీకే వినిపిస్తాను. అవకాశం ఇవ్వండి. గత మానవ చేసిన అదే ప్రార్థన ఇదే ఏముండదు. పర్వతమైన తండ్రి ఆమేన్, దీవించును గాక ఆమేన్, సహాయం చేయును గాక ఆమేన్, విడుదల ఇచ్చుకునే దాని అర్థం మీ ప్రార్థన అలవాటు లేదన్న. కొందరికి ప్రార్థనకే టైం లేదు. ఎక్కడ హలో ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. చర్చిలో వాక్యం చెప్పడానికి అవకాశం దొరికితే భాగ్యం ఎంచుకో. చర్చిలో సాక్ష్యం చెప్పడానికి అవకాశం దొరికితే భాగ్యం ఎంచుకో. చర్చిలో ప్రార్థన చేయడానికి అవకాశం భాగ్యం ఎంచుకో. చెయ్యకపోతే విగ్రహాలు నువ్వు చేయలేదంటే చెయ్యాల్సిన తెలిసి వస్తాడు. నువ్వేమైపోతావు కిందకి పోతావు. హలో అర్థం కాలేదన్నమాట. అందుకే విగ్రహారాధనకు మనకేం కాదు, యుక్తమైనది కాదు. రెండోదిగా ఏం కాకూడదు, మన హృదయం దేవుని దగ్గర నుంచి ఏం చేయకూడదు, ఏం కాకూడదు, దూరం కాకూడదు. మూడోది మనమే ఏం చేయకూడదు, మోసం చేసుకోకూడదు. మనం ఎలా మోసం చేసేది, నేను ఇప్పుడున్న ఆనంద సాల్లే, నేను ఇప్పుడున్న ప్రార్థన సాల్లే, నేను ఇప్పుడు ఆ చెప్పడం కొట్టేది సాల్లే అనుకోవడం ఏం కాదు. నాలుగు అన్ని భాషలు చెప్తే సరిపోతుంది కాదు. అన్ని భాషలో ధారాగా ప్రవహించాలి. మాటలు ప్రవహించుకు తీరాలి. వాక్యం ఎలా ప్రవహించుకు తీరాలి. ఆచారం ఎలా చేస్తూ ఉండి తీరాలి. అందుకే కొందరి హృదయం దేవుడి దగ్గర నుంచి ఏమై తీరింది, తీరింది. ఆటమ్మలకు జరిగిన పొరపాటు ఏంటిది, వారు దేవుని మీద ఆశ పెట్టేసుకున్నారు. దేవుని నిషేధించిన ఆహారం మీద వారు ఏం చేస్తున్నారు, ఆశ పెట్టు. Wherever your desire is, there you are. నీ ఆశ ఎక్కడున్నావో బైబిల్ దానికి ఆధారం చేసే ఒక వాక్యం ఉంది కదా. నీ బీరువా ఎక్కడుందో నీ గుండె అక్కడ సురక్షితంగా ఉంది. అర్థం కాదేమో అనుకుంటా. హలో గివ్ యువర్ హార్ట్, నీ హృదయం. అందుకే కదా బైబిల్ చెప్పేది హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. హృదయం మోసకరమై తీరితే అందులో ఏం రావాలి, దేవుని యొక్క వాక్యం రావాలి. అందుకే పాత నిబంధనలు బండరాతి పైన ఏం దేవుని యొక్క ఉడబడికి వచ్చింది. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవుని నుంచి వచ్చింది నా హృదయ పథకం మీద ఏమై తీరింది, దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. పాత నిబంధనలో సున్నతి ఉండేది. సున్నతి అని చెప్తే పురుషుల అవయవాన్ని ఏం చేసేది, కత్తిరించేది. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు పురుషులకు మాత్రం కాదు, ఆడవాళ్ళకు కూడా ఏం కత్తిరించాలి, నీ హృదయం లోపల కత్తిరించాలి. వాక్యోపదేశం బోధించేది దేనికి, కత్తిరించడానికి. హృదయం అన్నిటికన్నా ఘోరమైనది కదా. అర్థం కాలేదు. నీ పక్కన నీ హృదయం ఎలా ఉందో ఒక్కసారి విచారణ చేసుకో. రిమూవ్ యువర్ కార్డియా అండ్ పుట్ ఇట్ ఆన్ ద ఆల్టర్. దేవుని యొక్క వేదిక మీద నీ హృదయాన్ని ఒకసారి విచారణ చేసుకొని హృదయం ఏం ప్రస్తావిస్తుందో ఒకసారి అడగండి. హలో అందుకే బైబిల్ చెప్పింది దేవునికి సేవించేవారు పూర్ణ హృదయంలో. హలో హృదయం ఏమై తీరాలి, బైబిల్ చెప్పింది హృదయం నిండి పొర్లేదే.
లోన ఏముందో అదో నీ హృదయం ఏ రీతిగా ఎందుకు ఆదాం హవ్వల దగ్గరికి సాతాను వచ్చింది? లేదు, రాకముందే ఇంకా దాని మీద పేరు ఉంది. దేవుడి యుద్ధం చెప్పిన దాని మీద మనకేం అవుతుంది? ఇప్పుడు ఈ గది ఇక్కడ మూసేసి ఉంది. భాస్కర్ చుట్టూ ఈ గది ఎప్పుడు తెలియకండి, అందరికి ఆశయం ఉంది. ఉంది ఎందుకు అలాగా ఏముండదు. నీ మనసు ఏం చేస్తుంది? అందుకే హృదయాన్ని ఏం చేయగలిగి తీరాలి, నీ కంట్రోల్లో తెచ్చుకోవాలి. దేవుని యొక్క వాక్య పరిమితి లోపల హృదయాన్ని ఏం చేయాలి? తెచ్చుకోవాలి. దేవుడు చెప్పారు ఆదాము వాళ్ళకి ఏం చేయకూడదు, ఆ ఫలము మిగతా అన్ని అప్పుడు ఆ ఫలం కింద పడుతూ ఉంటుంది, ఎక్కుతూ ఉంటారు కూడా. కారణం తోట ఏం చేయాలి? తినేటప్పుడు ఎలా పెట్టుకుని ఉంటాడో ఆలోచించండి. అందుకే కదా అప్పొక్క మాట చెప్పింది, పంటను ఏం చేయకూడదు, తాకకూడదు చెప్పింది. డోంట్ టచ్. దానంటే సాతాను తిరిగి ప్రశ్న అడిగితే ఏమైపోయింది? అవును తాకకూడదని చెప్పారు, మీరు ఇక్కడ శుభ్రం చేసి కింద పడే ఏం చేస్తారు? దాని అర్థం వీరికి దాని మీద ఏముంది? ఆశ లోపల ఉంది. అదో అందుకే బైబిల్ చెప్పేది, మోహం గర్భం ధరించి పిల్లల్ని ఎత్తాయి, వాటి పేరే పాపం. హలో, అందుకే బైబిల్ చెప్పే ఒక మాట, ఒక స్త్రీని ఏం చేయకూడదు, ఏం చేసినట్టు. అలాగైతే సంబంధాలకు వెళ్తున్నారు, ఈ పాప కట్ట ఇది కట్ట ఎంత మందితో అతనికి సిగ్గే లేదు, ఊరల్లా చూసుకోవడమే, ఏది ఎంచుకోవడం లేదు. తర్వాత ఇక్కడ వచ్చి ఎలా ఆడే ప్రజలు చెప్తున్నాడు, ప్రతి విచారం చేసుకో. ఆదాము దేవుడు గాలి తిరిగి 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 తీసుకెళ్ళే. ఇంకో ఉదాహరణ చెప్పు, ఇంకొక ఉదాహరణ చెప్పాలా? ఎలియాజరు ఇసాకు కోటం పిల్లలు ఇవ్వడానికి ఊరిలో తిరిగి వెళ్ళే, దొరకాల్సింది దొరికి అలవాటు, అందరికి దొరకాల్సింది కనబడినా ఎవరు. మరి అదే మాయ రోగం మనకు తెలియదు, అర్థం కాలేదు. అందుకే మోహం ఏం చేయొచ్చు? ప్రసవించవచ్చు. అందుకే ఏముండాలి? మోహానికి కంట్రోల్ ఉండాలి. అన్నింటినీ ఏం చేయకూడదు, ఆశించకూడదు. అదో 10 ఆజ్ఞలోని ఒక ఆజ్ఞ ఉంది, అన్నిటికన్నా సేవది. ఏంటిది? ఇది ఎవరికి తెలియదు, దేవుడికి తెలుసు. ఏంటిది? నువ్వేమో ఆశిస్తున్నావు అన్నది. విగ్రహాలను చేస్తే తెలుస్తుంది, దేవుడు దూషించేది తెలుస్తుంది, అబద్ధం చెప్పేది కనిపిస్తుంది, కానీ నరహత్య చేసేది కనబడుతుంది, కానీ ఏది కనబడదు. దేవుడు కనబడలేదు. హౌ ఈజ్ యువర్ హార్ట్? నీ హృదయం ఏ పాటి ఉందో. అందుకే బైబిల్ చెప్పేది, దేవుడు బాహ్య రూపం చూడలేదు, ఏం చూస్తున్నాడు? దేవుని స్కానింగ్ మెషిన్ లో ఏం కనబడుతున్నాయో తెలుసా? హృదయంలో ఉన్నది. ఈ పక్కన నీ హృదయం దేవునికి అనుకూలంగా ఉన్నదా? నీ హృదయం దేవుని యొక్క వాక్యానికి అనుకూలత చెందేటట్టు ఉందా? నీ హృదయం దేవుని యొక్క వాక్యాన్ని రాసిన పథకం. అలాగైతే నీ హృదయం దేవుని దగ్గర చేయం కాదు. చివరి మాట, సమరయ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది, ఆమె హృదయం ఎవరికి అనుకూలం కాదు, యేసయ్యకి అనుకూలం కాదు. వాహనాలతో చెప్పింది ఏంటిది? ఆడవాళ్ళ గురించి గొప్ప లెక్చర్లు ఇచ్చేస్తుంది. మీ వాళ్ళు అల్లకి రావాలని చేస్తున్నాడు, ఇళ్ళకి రావాలని చేస్తున్నాడు, మేము ఈ కొండ మీద అని చెప్తా ఉన్నాడు. బాబు ఇవన్నీ బాగానే ఉంది, ఆటలు ఉన్నామా? నీ ఆటలో ఎవరు ఉన్నారో? హలో, యేసయ్య ఆటలో మనిషిని చెప్పారు, 5గురిని లోన పెట్టుకోండి. 5గురిని లోపల నుంచి బయటికి తెప్పించేటప్పుడు 6వ వాడు లోపలికి వెళ్ళాడు. 5గురిని ఏం చేసింది?
ఇప్పుడు ఉన్నవాడు వెంటనే కింద పడిపోయింది. ఓనాయో నేను ఎవరికి చెప్పలేదు రహస్యం. ప్రవక్త వచ్చి నాకేం చేశారు? బింది వదిలేసి ఎక్కడికి పరిగెట్టింది? ఊళ్ళో పరిగెట్టేసి ఒక విపరీత జనసమూహం ఏం చేసుకొచ్చింది? నాట్య కరెక్ట్ అయితే నాట్య కరెక్ట్ దేవుని దగ్గర అయితే నాట్య ప్యూరిఫికేషన్ దేవుని దగ్గర అయితే పరిగెడతాం. ఎక్కడ పరిగెడతాం? నాట్య కరెక్ట్ కాని వాళ్ళ దగ్గర, నాట్య సర్జరీ కాని వాళ్ళ దగ్గర. ఊళ్ళో పరిగెట్టి జనం మొత్తం ఏం చేసేది? తీసుకొచ్చి ఈయన వాస్తవంలో నువ్వు ఊరికే తేలేకపోతే లోన 5 కాదు ఎన్నెన్నో దేవతలు ఉన్నాయి. ఆ దేవతకు సుఖపెట్టేటట్టుగా పాటలు పాడొచ్చు, ఆరాధన చేయొచ్చు, అన్ని భాషలు చెప్పచ్చు. పెద్ద విషయం ఏం కాదు అన్ని భాషలు నటించడం. నా మాటలు ఏం ముగించాలనుకోవచ్చు. లోపల బయటికి తీయాలి. ఈ పగటి గారి వాక్యం నీతో మాట్లాడుతున్నది. లోపల అలాగే తీరితే లోకం ఇవ్వలేని ఒకటి నిండగా తీసుకెళ్తారు. దానికోసం మనం తయారై తీరుతాం. రహస్య పాపము ఎవరికి తెలియకపోయినా ఆయనకి తెలుసు. ఈ పగటి గారి వాటిని విసర్జించేసి ఉడపడికలోకి తీరిన ఈ వాక్యాల ద్వారా దేవుడు మనందరం కూడా దీవించుగాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పాలనుకున్న సమయం, తర్వాత పెద్దలకి మేము సాక్ష్యం చెప్పాలనుకున్న అవకాశం. ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత దేవుని దాసు మన సమయం ఇచ్చి దేవుని సాక్ష్యం చెప్పండి. దేవుడు మీ అందరూ దీవించుగాక.